హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ విజయ ఫార్మ్. ముందుగా మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గత 3 నెలల నుంచి అయితే మా ఫామ్లో చాలా కోళ్ళు వైరస్తో చనిపోయినాయి. ఇలాగే చాలా ఫామ్లో కూడా చనిపోయినాయి. అలాంటి వైరస్లు మన ఫామ్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వైరస్లు మన ఫామ్లోకి వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ అనేది వేసుకొని ఫామ్ మొత్తం వ్యాక్సినేషన్ అనేది స్ప్రే చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేసుకోవడం వల్ల మీ ఫామ్లో వైరస్లు రాకుండా ఉంటాయి. ఈ 2020 సంవత్సరంలోనే మా పెట్ అయితే కొన్ని పిల్లలను అయితే చేసేసింది. ఇది జనవరిలోనే మాకు కొన్ని పిల్లలను అయితే చేసింది. ఈ సంవత్సరం మాకు 100 పిల్లల టార్గెట్. 100 పిల్లల్ని జాగ్రత్తగా చేసి బయటికి పంపించాలనేది మా ఫామ్లోని ఏకైక లక్ష్యం. మా ఫామ్లో అయితే కొత్త బ్యాచ్ వచ్చేసింది. అవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి. పిల్లలు ఇవ్వండి. ఇవి వచ్చేసి కొత్తగా వచ్చిన 8 పిల్లలు. మొత్తం 9 గుడ్లు అయితే వేసాము. ఈ సంవత్సరం 8 పిల్లలు అయితే సక్సెస్ఫుల్గా వచ్చినాయి. ఈ సంవత్సరానికి ఇయే ఫస్ట్ బ్యాచ్. మాకు మొత్తం 8 పిల్లలు వచ్చాయి. పిల్లలు అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. వీటి పొదుగు దిగంగానే వీటికైతే లోకల్ అయితే వేసుకుంటున్నాము. వీటికి నూకలు వేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు తీసుకొని వాటిలో బెల్లం కలుపుకొని ఆ వాటర్ అయితే ఇస్తే వీటికి చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. తర్వాత ఈవినింగ్ పూట అయితే కొంచెం పసుపు నీళ్ళు వేసుకోండి. పసుపు నీళ్ళు ఇవ్వడం వల్ల యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది కోడి పిల్లలకి. మనమైతే ఈ కోడి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి ఈ కోడి పిల్లలు అనేటివి మంచు తాగడికి చాలా చనిపోతుంటాయి. అందులో వైరస్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కోడి పిల్లలు అనేది బయట వదలకుండా గాబుల్లోనే వేసుకొని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కోడి పిల్లలకి మెడిసిన్ అనేటివి రెగ్యులర్గా వేసుకుంటూ ఉండాలి. ఇలా మనం కోడి పిల్లలకి మెడిసిన్స్ అలాగే కోడికి కూడా మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటే వైరస్లు అనేటివి వీటి దగ్గర రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఫామ్లో కూడా చుట్టుపక్కల ఏమైనా వైరస్లు రాకుండా వ్యాక్సినేషన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల రోగాలు అనేటివి రాకుండా కోడి పిల్లలకి ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ పిల్లలన్నింటినీ మనం వారం రోజుల ముందే ఒక వ్యాక్సినేషన్ వేసుకోవాలి. వాటి పేరైతే పోయిన వీడియోలు అయితే చెప్పేస్తున్నాను. పోయిన వీడియోలు అయితే పూర్తిగా చెప్పేస్తున్నాను. అలాగే వీటిని పిల్లల్ని బయట ఎక్కడ వదలకుండా అలాగే మన ఫామ్లో అయితే చాలా చుట్టుపక్కల థ్రెడ్స్ అవన్నీ కట్టుకొని నెట్ అలాంటిది కట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంటే పావులు ముంగిసులు అనేటివి రాకుండా కోడి పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఇలా 1వ రోజు నుంచి మీరు మీ కోడి పిల్లల్ని నెల రోజులు జాగ్రత్తగా కాపాడుకుంటే మోర్టాలిటీ రేట్ అనేది మీ ఫామ్లో చాలా వరకు తగ్గిపోతుంది. మీరు 1వ రోజు నుంచి 30 రోజుల దాకా కోడి పిల్లలకైతే మెడిసిన్ అనేటివి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. వైరస్లు రాకుండా అలాగే తెగుళ్ళు అనేటివి రాకుండా కోడి పిల్లలకి మీరు మెడిసిన్స్ అయితే వేసుకుంటే మీ కోడి పిల్లల్లో సక్సెస్ రేట్ అయితే చాలా వరకు ఉంటుంది. ఇది వచ్చేసి ఈ సంవత్సరానికి మా ఫామ్లో కొత్త బ్యాచ్. వైరస్లు వచ్చేసి మా ఫామ్లో అన్ని కోళ్ళు చనిపోయినాయి. ఈ పెట్ట ఒకటే మిగిలింది. అది కూడా ఎందుకు మిగిలిందంటే ఇది వైరస్లు వచ్చినప్పుడు ఈ పెట్టను పొదిగేస్తున్నాము. అందుకని ఇది ఒక్కటే మిగిలింది మాకు. దీనివల్ల 8 పిల్లలు అయితే చేసింది. మాకైతే చాలా హ్యాపీగా ఉన్నది ఇలా చేయడం వల్ల. ఎందుకంటే అన్ని కోళ్ళు పోయినాయి, చాలా డిప్రెషన్లో ఉన్నాము. ఇది పిల్లలు చేయడం వల్ల కొంచెం హ్యాపీగా ఉన్నాము. వీటిని అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఈ సంవత్సరం అయితే ఒక 100 పిల్లలు టార్గెట్ పెట్టుకున్నాము. ఈ కోడి పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. రెగ్యులర్గా అయితే మెడిసిన్ వేసేస్తున్నాను. ఇవి చూద్దాం ఎలా ఈ సర్వైవ్ రేట్ సక్సెస్ రేట్ ఎలా వస్తుందో చూడాలా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.